హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇది టైటానిక్ థీమ్తో ఉన్న ఎగ్జిబిషన్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎంటర్ అయ్యాను. మనకైతే టైటానిక్ మూవీ క్యారెక్టర్స్ అందరూ, అంటే టైటానిక్లో ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరూ ఫొటోస్ అయితే ఇక్కడైతే పెట్టారు. అయితే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ వీళ్ళతో కావాల్సిన వాళ్ళంతా ఫొటోస్ దిగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కార్పెట్ వేసి చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అలాగే లోపల వెళ్ళగానే కొద్దిగా క్లాసీ లుక్తో కూడా చాలా అందంగా అనిపించింది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మా బాబు కూడా ఇక్కడ ఫొటోస్ దిగడానికి ట్రై చేశాడు. ఇక్కడ నిజంగా చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అయితేనే వావ్ అనే ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్ రియల్ టైటానిక్ కూడా ఇలా మంచి లుక్తోనే ఉండేదేమో. ఇక్కడ పైన కూడా క్లాసీ లుక్, చుట్టూ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. అలాగే టైటానిక్లో ఉన్న గ్రాండ్ మా ఉన్నారు కదా, ఆమె తర్వాత వచ్చేసి మన హీరో, వీళ్ళ ఇమేజెస్ కూడా కొంచెం అక్కడ పెట్టారు. నేనైతే కొంతసేపు అయితే ఆ పిక్చర్తో అయితే ఆడుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడైతే హీరోతో ఫోటో షూటింగ్ అయితే జరిగింది. ఆ తర్వాత నేను వేరే దీంట్లోకి వెళ్ళగానే నేను కార్ దగ్గర ఫోటోస్ తీసుకున్నా. నెక్స్ట్ నా వెనకాల చూడండి, టైటానిక్ షిప్ మోడల్ అన్నమాట ఇది. సో ఈడైతే ఇదన్నీ ఉన్నాయి. మనకి లోపల రాగానే ఇవంట టైటానిక్ ఎలా మునిగిపోయింది ఏంది అని అక్కడైతే మాకు ఇచ్చారు. అది కొద్దిగా ఏదో చదువుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. అక్కడ ఏం చదవలేదు. అమ్మా చదివానమ్మా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు టైటానిక్ పైన చేయి పెడతా, మునిగిపోయింది. అది చేయి పెట్టడం అనే కంటే దాన్ని ముంచడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వీడేదో ముంచేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. అమ్మా, ఇదైతే ఎగ్జిబిషన్ లోపల అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మనకైతే జెయింట్ వీల్ ఉంది. మోస్ట్ ఆఫ్ అన్నీ అయితే పెట్టారు, బాగానే ఉంది. జెయింట్ వీల్ అవన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కావాల్సిన వాళ్ళు ఏది కావాలో అది, ఎక్కడమో కొలంబస్, తర్వాత కొంచెం చిన్న చిన్న జీప్స్ లాంటివి, తర్వాత ఇంకా కొన్ని అలాగే బాగానే ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా మేము ఇక్కడైతే ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. అప్పుడే నాకైతే ఇక్కడ సైడ్కి ఇది విఆర్ గేమింగ్ అయితే చూస్తుంటే, అమ్మ నేను ఆడతానమ్మా అంటే, అప్పుడు అమ్మ సరే లేరా పో ఆడిపో అని పంపించండి ఫ్రెండ్స్. ఓకే, ఏదో విఆర్ గేమ్ అంట ఫ్రెండ్స్, కొత్తగా అనిపించింది. నాకైతే ఇక్కడ ఏం అనిపించలేదు. ఏంటో వీడు అక్కడ ఏదో వీడు తలకు పెట్టారు, కింద వచ్చేసి అతను ఏదో మూవ్ చేస్తున్నాడు. ఏముందబ్బా దీంట్లో అనిపించింది. ఏముందిరా అసలు అక్కడ? మా లోపల సూపర్ ఉంది. నాకైతే రియల్ వరల్డ్ లాగా, వర్చువల్ వరల్డ్, మన వరల్డ్ లాగా అయితే పెట్టే 3D అయితే 3D ఫుల్ 3D ప్యూర్గా, అసలుకి రియల్ వరల్డ్లో ఉన్నానేమో అనుకొని దాంట్లో అసలుకి మునిగిపోయా. చూడండి మీరే. ఏం కనిపించింది అక్కడ లోపల నీకు? నేను ఒక జాంబీ వరల్డ్లో ఉన్నాను. అక్కడ మేము జాంబీ అటాక్ నుంచి తప్పించుకుంటూ ఉండింటే, ఒకరోజు ఏమైందంటే, నేను ఇంకా నా పక్కన ఉండే రోబోట్ ఒక రైల్వే ట్రాక్ పైన వెళ్తున్నాము. అప్పుడు మా దారిలో కొన్ని జాంబీస్ అడ్డొచ్చాయి. కొన్ని అంటే చెక్క ముక్కలు, కార్డ్బోర్డ్స్ అట్లాంటివి అడ్డం పెట్టిండ, వాటిని కూడా క్లియర్ చేసుకొని అయితే వెళ్ళిపోయింటిమి. ఆ తర్వాత వరల్డ్ అంతా జాంబీలతో నిండిపోవడంతో మా మీదకైతే అటాక్ అయితే వచ్చాయి. సక్సెస్ఫుల్లీ వాటి దగ్గర నుంచి అయితే నేనైతే తప్పించుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే, మీకు ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయానా, అది ఎటు తిరిగితే అటు వాలిపోతున్నా. అంటే నేను ఎలా ఉన్నానంటే దాంట్లో కలిసిపోయినా ఫ్రెండ్స్. కానీ మనకైతే ఇక్కడ నాకు మాత్రం బయట చూసేటప్పుడు వీడు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటే ఎక్కడ పడిపోతాడో అనిపించింది. బట్ ఆ వెనకున్న పర్సన్ వీడు పడకుండా కొద్దిగా అలా ఇలా కొద్దిగా బ్యాలెన్స్ చేయడం వల్ల ఓకే అనిపించింది. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూసారా ఫ్రెండ్స్, నేను ఎలా ఉన్నానో, నా పక్కన ఎలా ఉన్నారో. నేనైతే ఫుల్గా అటు ఇటు ఊగిపోతున్నా. పక్కన జస్ట్ నిలబడినానంటే నిలబడినట్టున్నారు ఫ్రెండ్స్.
ఇలా కొంతమంది పిల్లలు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆడినట్టు ఉంటుంది. బట్ ఇట్లాంటివి అయితే అంత మంచిదైతే కాదు. బట్ ఎప్పుడో ఒకసారి కాబట్టి నో ప్రాబ్లం. ఇలా ఎగ్జిబిషన్కు అలా వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అలా మేము కూడా చూసాము. ఓకే, అది ఎలా ఉంటుంది అనేది అయితే తెలిసింది. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళారా? వెళ్ళి ఇలాంటి గేమ్ ఎప్పుడైనా ఆడారా? ఆడింటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు దీన్ని యూట్యూబ్లోనే విఆర్ హెడ్ ఫోన్స్ అని అదే హెడ్ గ్యాజెట్ని అయితే చూశాను. ఫస్ట్ టైం రియల్లో ఎప్పుడైనా చూడాలి అనుకున్నాను, ఎగ్జిబిషన్లో అయితే చూశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఇదే కాదు, మేము ఇంకొక ఫన్ గేమ్ అక్కడ మేము ఒక హారర్ హౌస్ అని అన్నారు ఫ్రెండ్స్. బయట నుంచి ఏదో హారర్గా ఉంటుందేమో అని లోపలికి అమ్మో, నేను మాత్రం చాలా భయపడ్డాను. బట్ అక్కడ వీడియో తీయకూడదంటే మీకైతే తీసి చూపించలేకపోతున్నాం మేము. నిజంగా వాళ్ళ హారర్ హౌస్ అని అంటే నేను నిజంగా భయపడేలాగా ఉంటుందేమో అనుకోండి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి నవ్వుకుంటూ వచ్చా. ఏమో ఫ్రెండ్స్, నాకైతే చాలా భయం వేసింది. అక్కడ మధ్యలో పర్సన్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా భయం వేసింది. వాళ్ళు ఒక మిస్టేక్ చేశారు ఫ్రెండ్స్, అందుకే నేను భయపడలా. వాళ్ళు పెట్టిన చోట లైటింగ్ పెట్టారు ఫ్రెండ్స్. కొన్ని చోట్ల వాళ్ళ షాడో నాకు కనబడింది ఫ్రెండ్స్. నాకైతే అక్కడ వెళ్తానే టోటల్ చీకటి ఉండేసరికి ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో కూడా చుట్టూ. ఓకే, అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. ఓకే, అది కూడా మనం అలాంటి చిన్న చిన్నవి కూడా చూసినప్పుడు రియల్గా ఎలాగో హారర్ హౌసెస్ అలా వెళ్ళేంత ధైర్యం అయితే నాకైతే లేదు. జస్ట్ ఇలా ఆడి కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమో వాళ్ళు 2 పర్సన్స్నే పెట్టారు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఒకరు, మిడిల్లో ఒకరు. అది కొంచెం బాగలేదు. ఓకే, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా దాంతోపాటు మేము చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము, హౌస్కి కావాల్సినవి. తర్వాత కొన్ని లేడీస్ ఐటమ్స్ కొన్ని అలా నేను తీసుకొనేసి వచ్చాము. ఇంకా మావాడు మాత్రం ఈ గేమ్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. నిజంగా నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది టోటల్ మా ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్. మాకైతే బాగా అనిపించింది. మీరు కూడా చాలాసార్లు ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఉంటారు. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్తో పెడుతుంటారు కాబట్టి మనకి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని ఫొటోస్ అయితే చాలా కామెడీగా ఉన్నాయి. మా వాడు చాలా విచిత్ర పోజులు ఇచ్చాడు. అయితే కొన్ని మాత్రం చాలా బాగున్నాయి. బట్ ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడు ఇలా బిజీ లైఫ్లో మనకు అప్పుడప్పుడు ఇలా మైండ్ రిలాక్సేషన్గా అలా ఎటైనా బయటికి వెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది. మీకు మా వీడియోస్ ఇలాగే వస్తూ ఉంటాయి. మీకు మా వీడియోకి నచ్చినట్టయితే కింద లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఇలాంటి వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తొందరగా రావాలంటే పక్కనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మేము వీడియో పెట్టినప్పుడే మీకు ఏ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మేము ఇంకా ఇలా ఎక్కడికైనా వెళ్ళామంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్.